అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకోసం అల్లం పచ్చడి తయారీ అండి. ఇది బెల్లం అండి, అల్లం అండి. ముందుగా మనం అల్లాన్ని ముక్కలుగా కోసుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి, ఒక పావుగంట సేపు. ముందుగా పొయ్యి మీద బాణలి ఉంచుకొని ఒక గరిటె నూనె వేసి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు దోరగా వేయించాలండి. వేయించిన తర్వాత అల్లం ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇలా తాలింపు సరుకులు వేసేయాలండి. వేసేసిన తర్వాత దించేసుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత ఉప్పు వేసుకుని కొద్దిగానే ఇలా రోల్లో కానీ రుబ్బుకోవచ్చండి, లేదంటే మిక్సీ జార్లో కానీ రుబ్బుకోవచ్చండి. ముందుగా మనం వేయించుకున్న వాటిని ఇలా 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 రుబ్బుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత మెత్తగా అయిన తర్వాత కొద్దిగా అండి దీని చింతపండు నానబెట్టాం కదండి, అది మెత్తబడిందండి. ఇప్పుడు మనం చింతపండును కూడా వేసేసి పిక్కలు తీసేసుకోవాలండి. పిక్కలు తీసేసుకుని ఇలా రుబ్బుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం కొద్దిగా బెల్లాన్ని కూడా వేసేసుకుని మొత్తం అంతా రుబ్బేసుకోవాలండి. ముక్కల కింద చిరుక్కుంటుని ఇలా రెడీ అయిపోద్దండి. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్